బ్రదర్ సిరాజ్ పాపం నిజంగా సిరాజ్ కష్టం పాకిస్తాన్ వరకు కూడా రాకూడదండి. ఎందుకంటున్నారా? అసలు ఇస్లాంలో లేని విషయాలను ఉన్నట్లుగా చెప్తూ ప్రజల్లో తీవ్రమైన అపోహను సృష్టిస్తున్నారు. అపోహ ఏంటి, నిజం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. దీన్ని చాలా మంది విడాకులు అనుకుంటారు. విడాకులు కాదు, తలాక్ అంటే ఏమిటి అంటే ఇలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. పర్టికులర్గా లవ్ జిహాదీకి గురవుతున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించారు. సిరాజు తొందరగా ఆ నరకంలోంచి బయటపడాలని. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. బ్రదర్ సిరాజ్ పాపం నిజంగా సిరాజ్ కష్టం పాకిస్తాన్ వరకు కూడా రాకూడదండి. ఎందుకంటున్నారా? ఇస్లాంలో ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి ఉంది, నికా హలాలా. దీని గురించి ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. అయితే దీని మీద ఒక హిందూ సోదరుడు ఎవరో వీడియో చేశాడు. ఆ వీడియోకి బహుశా కౌంటర్ లాగా ఇద్దామనుకున్నాడా, కవరింగే చేద్దాం అనుకున్నాడో తెలియదు. కానీ మన సిరాజ్ గారు సమాధానం చెప్తున్నాను అనే క్రమంలో దాన్ని ఖండిస్తూనే దాన్నే సమర్థించాడు. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? ఏం కన్ఫ్యూజన్ లేదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోద్ది. నికా హలాలా అంటే క్లియర్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాక్టీస్ అన్న విషయం ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అండ్ దట్టు సిరాజ్ గారి వ్యాఖ్యల ద్వారానే. సో ఫస్ట్ ఆ హిందూ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నికా హలాలా ఒక ప్రాక్టీస్ ఉంటుందండి ఇస్లాంలో. కొన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్న తర్వాత తనకి డివోర్స్ ఇచ్చాడు, ట్రిపుల్ తలాక్ ప్రొనౌన్స్ చేశాడు. నికా హలాలా చేయాలంట, సెకండ్ టైం చేసుకోవాలంటే. నికా హలాలా అంటే బేసిక్లీ వేరే అతన్ని మ్యారేజ్ చేసుకొని అతనితో వన్ నైట్ గడిపిన తర్వాత మళ్ళీ ఇతను చేసుకుంటాడు. సోషల్ మీడియాలో నికా హలాలా గురించి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఇస్లాం పేరుతో, సాంప్రదాయాల పేరుతో మహిళలను వేధించే పద్ధతుల గురించి మాట్లాడుతూ అసలు ఇస్లాంలో లేని విషయాలను ఉన్నట్లుగా చెప్తూ ప్రజల్లో తీవ్రమైన అపోహను సృష్టిస్తున్నారు. విన్నారు కదా? ఆ కుర్రోడు చెప్పింది క్లియర్గా ఉంది. దానికి సిరాజ్ ఏమంటున్నాడు? అపోహలు సృష్టిస్తున్నాడు అంటున్నాడు. సో ఇప్పుడు అపోహ ఏంటి, నిజం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అయితే మ్యాక్సిమం వ్యాఖ్యలన్నీ కూడా సిరాజే సమర్థిస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడైతే సిరాజు తేడాగా మాట్లాడతాడో అక్కడ వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ తప్పుడు ప్రచారానికి పూర్తి ఆధారాలతో సమాధానం తెలుసుకుందాం. వెరీ గుడ్, దట్స్ రియల్లీ అప్రిషియేటెడ్ సిరాజ్. ప్రస్తుతం ఈ వీడియోలో అతను చెప్పే విషయం ఏమిటంటే 15 నెలల వయసున్న ఒక మైనర్ అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవాలనే నేపంతో నికా హలాలా పేరుతో 16 ఏళ్ల వయసులో ఉన్న ఆమెను బలవంతంగా మరొకరితో ఒక రాత్రి గడిపేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఇదే విధంగా రిపీటెడ్గా బంధువుల సహాయంతో ఆమెను వేధించడంతో ఆమె మేజర్ అయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఇది తమ కల్చరల్ ప్రాక్టీస్, సాంప్రదాయ పద్ధతి అని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దాన్ని తిరస్కరించింది. సాంప్రదాయాల కంటే మైనర్ల రక్షణ కోసం ఉన్న ఫోక్సో చట్టమే అత్యున్నతమైనదని స్పష్టం చేస్తూ వారిపై ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలని ఆదేశించింది. సంస్కృతి లేదా ఆచారాల పేరుతో మైనర్ అమ్మాయిల పట్ల ఇలాంటి పద్ధతులను పాటిస్తే చట్టపరంగా కఠినమైన ఫోక్సో ప్రొవిజన్ అట్రాక్ట్ అవుతాయని ఈ వీడియో ద్వారా హెచ్చరించడం జరిగింది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు 100% సరైనది. సామాజిక మార్పు కోసం మరియు మైనర్ల రక్షణ కోసం న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత అవసరం. అయితే కొందరు సోషల్ మీడియాలో ఈ కేసును చూపించి ఇస్లాం మతం ఇలాంటి దారుణాలను చేయమని చెప్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెరీ గుడ్. ఇక్కడ కొంత దాన్ని స్వాగతించి మిగతా దానికి ఏమంటున్నాడు? తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది అన్నారు. ఎందుకు ఆ తప్పుడు ప్రచారం ఏంటో చెప్పు సిరాజు. కానీ వాస్తవానికి ఇస్లాం ధర్మానికి మరియు ప్రస్తుతం జరుగుతున్న ఈ నికా హలాలా దురాచారానికి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నికా హలాలా అనేది దురాచారం అని ఒప్పుకున్నాం, సంతోషం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దీని మూలాలు, సోర్స్ ఏంటో మరియు ఇస్లాం దీని గురించి ఏం చెబుతుందో ముందుగా ఈ వివాదానికి కారణమైనటువంటి కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసావుగా, కాబట్టి ఇస్లాం గురించి చెప్పు వింటా. మొదటి విషయం, ఇస్లాంలో పెళ్లి విడాకులు అనేవి ఆడుకునే ఆట బొమ్మలు కావు. సోషల్ మీడియాలో కొందరు స్వార్థపరులు నికా హలాలా గురించి చెబుతున్న అబద్ధాలకి అసలైన ఇస్లాం ధర్మానికి అస్సలు సంబంధం లేదు. నిజానికి ఇస్లాం ప్రకారం హలాలా అనేది ఒక ఆచారమో లేక కేవలం ఒక రాత్రి వేరే పురుషుడితో పడుకునే ఒక పాడు పద్ధతో కాదు. పవిత్ర ఖురాన్లో సూరే అల్ బఖరా నంబర్ 2 ఆయతం 229 నుండి 230 ప్రకారం విడాకులు, తలాక్ ఇవ్వడానికి చాలా కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. పూర్వకాలంలో అరేబియాలో మగవాళ్ళు తమ భార్యలకి కరెక్టే, కానీ
సూరే అల్ బకర్ 229 నుంచి 230 మధ్య ఉన్న వచనాల్ని ఎందుకు చదవట్లేదు? అది చదివి వినిపించాలి కదా సిరాజు, చెప్పు. పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు ఇచ్చి మళ్ళీ వాళ్ళను తమ దగ్గరికి తెచ్చుకుంటూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవారు. ఈ అన్యాయాన్ని ఆపడానికి ఖురాన్ విడాకులు ఇచ్చే హక్కును కేవలం 2 సార్లకు మాత్రమే పరిమితం చేసింది. ఒకవేళ భర్త 3వసారి కూడా విడాకులు ఇస్తే ఆ వివాహ బంధం పూర్తిగా మరియు శాశ్వతంగా ముగిసిపోతుంది. ఆ తర్వాత మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఆ స్త్రీకి పూర్తిగా నిషిద్ధం, అంటే హరాం అవుతుంది. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ కావాలని చెప్పాడా, కన్వీనియంట్ గా మర్చిపోయి చెప్పాడా మనకు తెలియదు. ఆడవాళ్ళకి కేవలం 2 సార్లు మాత్రమే విడాకులు ఇవ్వచ్చు పురుషుడు, 3వసారి ఇస్తే ఆ బంధం శాశ్వతంగా తెగిపోతుంది అంటున్నాడు కదా. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేసుకుందాం. నిజానికి ఇస్లాం ప్రకారం ఫస్ట్ వివాహం అంటే ఏంటో చూడాలి. ఖురాన్ ప్రకారం వివాహాన్ని నిఖా అని పిలుస్తారు. నిజానికి నిఖా అంటే ఏమిటి? ఇది వివాహము లేకపోతే దీనికి ఒక క్రతువు ఏం లేదు. నిఖా అంటే ఏంటి అంటే, లేదు నిఖానామా అంటే ఏంటి అంటే వివాహానికి సంబంధించి చేసుకునే ఒప్పందము. ఇట్స్ ఎ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ చేసుకునే సమయంలో పెళ్లి చేసుకునే పురుషుడు ఆ స్త్రీకి మహర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కట్నము లేదా కానుక అనుకోవచ్చు. స్త్రీకి వివాహానికి ముందే కొన్ని కానుకలు ఇచ్చి ఆమెతోటి ఈ ఒప్పంద పత్రాన్ని రాయించుకుంటాడు. అలాంటి ఒప్పంద పత్రాలు ఏకకాలంలో 4గురితో చేసుకోవచ్చు పురుషుడు. అలాగే తలాక్ అంటే చాలా మందికి తెలుసు, దీన్ని చాలా మంది విడాకులు అనుకుంటారు. విడాకులు కాదు, తలాక్ అంటే ఏమిటి అంటే స్వేచ్ఛ పొందటము లేదా విడిపడటము. దేని నుంచి? ఆ రాసుకున్న అగ్రిమెంట్ నుంచి. అంటే పురుషుడికి గనక నాకు ఈ స్త్రీ నచ్చలేదు అనుకుంటే, లేదు నేను ఈ స్త్రీతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేను, ఇకపై కలిసి ఉండలేను అనుకుంటే ఆమెకు తలాక్ ద్వారా విముక్తిని ప్రసాదించవచ్చు. అంటే ఈ తలాక్ అంటే మనోడు అంటున్నాడు కదా, 2 సార్లు విడిపోవచ్చు కానీ 3వసారి విడిపోతే ఇక వాళ్ళు కలుసుకునే అవకాశం లేదు, శాశ్వతమైన ఎడబాటు అని చెప్తున్నాడు. నిజానికి ఈ తలాక్ అనేది ఇప్పుడు కొద్దిగా ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అందరికీ క్యాజువల్గా చెప్తున్నారు తలాక్ 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 అని చెప్పేసి. కానీ ఖురాన్ ప్రకారం తలాక్ ఎట్ ఏ టైం 3 సార్లు కాదు, 300 సార్లు చెప్పినా అది ఒక్కసారి చెప్పినట్టుగానే పరిగణిస్తారు. ఈ ట్రిపుల్ తలాక్ అనేది 3 దశలుగా చెప్పాలి. అంటే ఒక స్త్రీతో నేను కలిసి ఉండలేను అనుకున్నప్పుడు ఆమెకి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడం కుదరదు. ఆమె నెలసరి అయిపోయిన తర్వాత, అంటే నెలసరి నుంచి ఇక భర్తతోటి ఎప్పటికీ కలవకుండా ఉన్నప్పుడు, అంటే శుభ్రంగా ఉన్నప్పుడు, ఆ నెలసరి అయిపోయిన తర్వాత ఆమెను ముట్టుకోకుండా ఆమెకి తలాక్ చెప్పాలి. ముట్టుకోకుండా అంటే ఎలా టచ్ చేయటం కాదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ నెలసరి వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే నెల రోజుల పాటు ఆమెను ముట్టుకోకుండా వెయిట్ చేసి ఆ తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ నెలసరి వచ్చిన తర్వాత, ఇన్ అదర్ వర్డ్స్ అందరికి అర్థం అవ్వాలంటే పీరియడ్స్ టైం, ఆ పీరియడ్స్ దాటిన తర్వాత మళ్ళీ ఆవిడ శుభ్రంగా ఉన్నప్పుడు ఆవిడకి 2వసారి తలాక్ చెప్పాలి. చాలా మంది అనుకోవచ్చు ఎందుకు అంత గ్యాప్ అని చెప్పేసి. ఆ గ్యాప్ కారణం ఏంటంటే ఈ లోపుగా వాళ్ళు ఏదైనా ప్యాచప్ చేసుకోవాలనుకున్నా, తిరిగి కలిసిపోవాలనుకున్నా కూడా వాళ్ళు కలిసిపోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఈ నెలసరి అనే దాన్ని బ్రేక్ పెట్టారు. అండ్ ఈ నెలసరి అనేది ఎందుకు పెట్టారు అంటే ఒక నెల రోజుల కోసమని కాదు, ఈవిడ నా వల్ల గర్భం దాల్చలేదు కాబట్టి గర్భవతిగా ఉన్న ఈమెను నేను విడిచిపెట్టట్లేదు అని చెప్పటం కోసం మాత్రమే ఈ కండిషన్ పెట్టడం జరిగింది. అలా 2వసారి నెలసరి అయిపోయిన తర్వాత ఆమెకు 2వసారి తలాక్ చెప్పొచ్చు. ఇక మళ్ళీ అప్పటి నుంచి 3వసారి అంటే మళ్ళీ నెలసరి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ నెలసరి అయిపోయిన తర్వాత ఆవిడ శుభ్రంగా ఉన్నప్పుడు ఆవిడకి 3వసారి తలాక్ చెప్పాలి. ఈ తలాక్ అయిపోయిన తర్వాత వారి బంధం పూర్తిగా తెగిపోతుంది. అయితే ఈ తలాక్ దగ్గర నుంచి కూడా నెల రోజుల పాటు ఇద్దత్ అని ఉంటుంది. అంటే వేచి ఉండాల్సిన దినాలు, అంటే మళ్ళీ ఆవిడికి నెలసరి వచ్చేదాకా. ఇలా 3 నెలసరులు దాటిన తర్వాత కూడా వీళ్ళు ప్యాచప్ చేసుకోకపోతే ఆమెను విడిచిపెట్టేయాలి అనుకుని 3 సార్లు తలాక్ చెప్పేస్తే ఇక వారి వివాహ బంధం రద్దయిపోయినట్టు. అయితే ఈ వివాహ బంధానికి సంబంధించిన కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెప్పిన సిరాజ్ ఏమంటున్నాడంటే, ఇలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ ప్రొసీజరే నికా హలాలా. దీని గురించి మాట్లాడుతూ ఇందాక చెప్పాడు కదా సూరే అల్ బకరా ఆయత్ 229 నుంచి 230 వరకు చదవకుండా వర్సెస్ చెప్పేశాడు కదా. ఆ వర్సెస్లో ఏముందో ఒక్కసారి నేను చెప్తాను, చూద్దాం. సో సూరే అల్ బకర్ 228 నుంచి 230 వరకు ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. విడాకులు ఇవ్వబడిన స్త్రీలు 3 ఋతువుల కాలం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లా సృష్టించిన దాన్ని దాచటం వారికి ధర్మం కాదు. అంటే మీకు అర్థమైంది కదా, అంటే ఒకవేళ వాళ్ళు కన్సీవ్ అయ్యుంటే దాన్ని దాచటం ధర్మం కాదు. అల్లాహ్ అంతిమ దినాన్ని వారు నిజంగానే విశ్వసించేవారే అయితే ఆ విధంగా చేయటం ఏమాత్రం భావ్యం కాదు.
వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకొనుటకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంటుంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు మగవారిపై ఉన్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది. అందరిపై అల్లాహకు ఆధిక్యం ఉన్నది. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు. ఇక్కడ స్త్రీలకు కూడా ఈ విడాకులు ఇచ్చే హక్కు ఉంది. దాన్ని ఖులా అని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక్కడ ఖులాలో ఏంటంటే 3 సార్లు చెప్పాలి, లేకపోతే ఇద్దత్తు ఉంటుంది, అవి ఏమీ ఉండవు. ఇన్స్టెంట్గా తను విడిపోవాలి అనుకునే స్త్రీ కనుక చెప్తే ఆ స్త్రీ అప్పటికప్పుడు ఖులా చెప్పిన వెంటనే ఆ విడాకులు అనేది అమల్లోకి వస్తాయి. అంతేకాదు తలాక్ చెప్పే పురుషుడు స్త్రీకి తాను ఏదైతే మహర్ చెల్లించాడో ఆ డబ్బుని తిరిగి ఆశించకూడదు. కానీ ఖులాలో స్త్రీ తాను తీసుకున్న మహర్ సొమ్ముని పూర్తిగా కానీ లేదా తను విడిపోతున్న వ్యక్తి సంతృప్తి పడేంత కానీ భాగాన్ని తిరిగి అతనికి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్త్రీ కంటే పురుషుడు ఆధిక్యం కలిగిన వాడు అని కూడా వాళ్ళ గ్రంథం చెప్తా ఉంది. దీన్ని బట్టి స్త్రీలు అర్థం చేసుకోండి. పర్టికులర్గా లవ్ జిహాదీకి గురవుతున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించండి. ఇక 229 విడాకులు 2 సార్లు ఇవ్వాలి. తరువాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి. సాగనంపేటప్పుడు మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటి నుండి దేన్నైనా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక్క మినహాయింపు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దంపతులిద్దరూ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావడానికి వారిద్దరూ అంగీకరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. ఇవి అల్లా విధించిన హద్దులు. వీటిని అతిక్రమించకండి. అల్లా విధించిన హద్దులను అతిక్రమించేవారే దుర్మార్గులు. ఆ తర్వాత అంటే 2 సార్లు విడాకులు ఇచ్చిన పిదప భర్త భార్యకు 3వసారి విడాకులిస్తే ఇక ఆ స్త్రీ అతనికి హలాల్ కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప. అప్పుడు ఈ లైన్ మళ్ళీ చదువుతాను, మళ్ళీ చదువుతా, కావాలంటే వినండి. పిదప భర్త భార్యకు 3వసారి విడాకులిస్తే ఇక ఆ స్త్రీ అతనికి హలాల్ కాదు, అంటే ధర్మసమ్మతం కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి, ఇది వినండి జాగ్రత్తగా, అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప. అంటే ఊరికే పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేస్తారా? మరి ఇది మోసం కింద రాదా? సరే, దీన్ని మనం చెప్పటం కంటే కూడా ఈ ఖురాన్కి వ్యాఖ్యానం చేసే వాళ్ళే కింద చెప్పారు. అక్కడ 81 పాయింట్ ఏంటో చూడండి. అంటే ఎప్పుడైనా అతడు తన ఇష్టానుసారం విడాకులు ఇవ్వటం అని భావం. కేవలం మొదటి భర్త కొరకు ఆ స్త్రీని హలాల్ చేయటానికి జరిగే కుట్రతో కూడుకున్న వివాహానికి, అంటే నేనేదో నామకే వాస్తే వివాహం చేసుకుంటాను, నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇస్తే సాయంత్రం విడాకులు ఇచ్చేస్తాను, ఆ తర్వాత నువ్వు చేసుకోవచ్చు అనే కుట్ర ఉండకూడదు. చేయటానికి జరిగే కుట్రతో కూడుకున్న వివాహానికి, విడాకులకు దీని ప్రకారం ఏ విధమైన అనుమతి లభించదు. అంటే పెళ్లి జరగాలి, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ శారీరక బంధం ఏర్పడాలి, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి వారు పరస్పరం విడిపోవాలి. ఐదర్ ఈవిడ ఖులా చెప్పాలి, లేకపోతే అతను మళ్ళీ ట్రిపుల్ తలాక్ చెప్పాలి. మరి ఈ ప్రాక్టీసే లేదు, అసలు ఇదంతా కూడా దురాచారము అని ఎలా చెప్తున్నాడు సిరాజు? తన మతంలో ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో, ప్రతి మతంలో కూడా కొన్ని మంచి విషయాలు ఉండొచ్చు, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, అప్పటి కాలాన్ని బట్టి ఏర్పాటు చేసుకునేవి. కానీ ఇక్కడ నీ మత గ్రంథాన్ని ఇక్కడ ఈ దేశస్తులకు అర్థం కాని భాషలో ఉంది కదా అని నువ్వు ఏది చెప్పినా నమ్ముతారు, నమ్మించాలి అనుకుంటే ఎలా సిరాజ్? కాబట్టి మళ్ళీ బ్యాక్ టు వర్స్ 230. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప అప్పుడు మొదటి భర్త ఈ స్త్రీ ఉభయులు తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. ఇవి అల్లా ఏర్పరిచిన హద్దులు. దీన్నే కదా నికా హలాల్ అంటున్నారు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు అసలు ఇది ఎవరో చేస్తున్న కుట్ర, కొంతమంది దుర్మార్గులు చేస్తున్న దుశ్చర్య అని చెప్పేసి ఎలా చెప్తావు సిరాజ్? కొంచెం అన్నా ఉండాలి కదా. సరే చూద్దాం ఇంకేం కవరింగ్ చేస్తున్నాడు. నిజానికి పాపం కవరింగ్ చేద్దామని ట్రై చేశాడు, కానీ కమిట్ అయిపోయాడు మా దానిలో ఉందని. ఇప్పటిదాకా నేను ఖురాన్లో ఉన్నదే చెప్పాను, ఎందుకంటే అది మన సిరాజ్ చెప్పలేదు కాబట్టి. ఆ మహిళ భవిష్యత్తులో వేరే వ్యక్తిని మామూలుగా పెళ్లి చేసుకుని దురదృష్టవశాత్తు ఆ రెండో భర్త కూడా విడాకులు ఇచ్చినా లేదా అతను చనిపోయినా ఆమె తిరిగి తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ రెండో పెళ్లి అనేది ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేదా ఒప్పందాలు లేకుండా జీవితాంతం కలిసి జీవించాలనే నిజమైన ఉద్దేశంతో మాత్రమే జరగాలి. ఈ విధంగా సహజంగా జరిగే పద్ధతిని ఇస్లాంలో తహ్లీల్ అంటారు.
కానీ ఈ పద్ధతిని తప్పుగా వాడుకుంటూ కేవలం ఒక రాత్రి శారీరకంగా కలవడం కోసం ముందే ఒప్పందం చేసుకునే తాత్కాలిక పెళ్లిలు ఇస్లాంలో ఘోరమైన పాపాలుగా హరాం మరియు వ్యభిచారంగా పరిగణించబడతాయి. సహీ బుఖారీ సరే, అలా పరిగణించబడతాయి అనుకున్నప్పుడు మరి వందే మాత్రం పాడొద్దని, భరతమాతకి దండం పెట్టొద్దని, జెండాకి సెల్యూట్ చేయొద్దని ఎట్లాంటి ఫత్వాలు ఇచ్చే బదులు మరి వీటి మీద ఫత్వా ఇప్పించవచ్చు కదా నువ్వు. అసలు నువ్వే వచ్చామో కనుక్కో. నంబర్ 187 పరిశీలిస్తే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ రెండో భర్త కూడా ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పుడు ఆమె తిరిగి తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవచ్చా అని ప్రవక్త గారిని అడిగారు. దానికి ప్రవక్త గారే చెప్తున్నారు, జాగ్రత్తగానండి. ప్రవక్త గారు సమాధానమిస్తూ, లేదు, కుదరదు. మొదటి భర్తతో సంసార సుఖాన్ని పొందినట్లే రెండో భర్తతో కూడా ఆమె సంపూర్ణంగా సంసార జీవితాన్ని గడిపేంత వరకు మొదటి భర్తను తిరిగి పెళ్లాడడం అస్సలు కుదరదని స్పష్టం చేశారు. మరి ప్రవక్త గారు చెప్పిందే కదా స్టార్టింగ్ లా కుర్రోడు కూడా చెప్పింది. నువ్వు అదంతా అబద్ధం, మాకు సంబంధం లేదంటావు, మళ్ళీ ఇప్పుడు మా ప్రవక్త గారు అట్లా చెప్పారంటావు, మా గ్రంథంలో అట్లా ఉందంటేనేమో కాదంటావు. వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ సిరాజు. 186 రిఫా అనే వ్యక్తి తన భార్యకు పూర్తిగా శాశ్వతంగా విడాకులు ఇచ్చాడు, అంటే ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె అబ్దుర్ రెహమాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతను శారీరకంగా బలహీనుడు, అన్ఫిట్ అని గ్రహించి ఆమె ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, ఓ ప్రవక్త, నా రెండో భర్త శారీరకంగా బలహీనుడని తేలింది. దానికి ప్రవక్త గారు స్పందిస్తూ, బహుశా నువ్వు నీ మొదటి భర్త రిఫా దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావేమో, కానీ అలా వెళ్ళడం అస్సలు కుదరదు. నువ్వు మరియు నీ రెండో భర్త అబ్దుర్ రెహమాన్ ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి మీ వివాహాన్ని సంపూర్ణం చేసే వరకు నీవు రెండవ భర్తతో సంపూర్ణ శారీరక కలయిక దాంపత్య సుఖం పొందేంత వరకు మొదటి భర్తకు చట్టబద్ధం కావు అని స్పష్టం చేశారు. దీని అర్థం ఏంటంటే దాని అర్థం గురించి మాకు క్లియర్గానే అర్థమైంది. సరే, నువ్వేం చెప్తావు చూడు. ఇప్పుడు రెండవ వివాహం అనేది నామమాత్రంగా కాకుండా పూర్తి వైవాహిక బంధంగా సాగాలని చెప్పబడింది. అంతేకాదు, శారీరక కలయిక నియమం ఎందుకు పెట్టారు? ఇది ఒక హెచ్చరిక. పూర్వకాలంలో మగవాళ్ళు భార్యలకు మాటి మాటికి విడాకులు ఇస్తూ మళ్ళీ వెంటనే తమ దగ్గరికే తెచ్చుకుంటూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవారు. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి అల్లా మూడోసారి విడాకులు ఇస్తే ఇక తిరిగి పెళ్లి చేసుకోవడం కుదరదని కఠినమైన రూల్ పెట్టాడు. అయినా కొందరు దొంగదారులు వెతకడం ప్రారంభించారు. నామమాత్రంగా ఒకరితో పెళ్లి కాగితం రాయించి శారీరకంగా కలవకుండానే వెంటనే ఒక నిమిషంలో విడాకులు ఇప్పించి మొదటి భర్త దగ్గరకు తెచ్చుకునేవారు. అలాంటి మోసాలను ఆపడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండో పెళ్లి అనేది నామమాత్రంగా కాదు, అది శారీరక కలయికతో కూడినటువంటి సంపూర్ణమైన వైవాహిక జీవితం కావాలి అని కఠినటువంటి నియమాలు పెట్టారు. ఎట్లాంటి దిక్మాల పంచాయతీలు ఉండకూడదనే సనాతన ధర్మంలో వివాహమే తప్ప విడాకులు అనే కాన్సెప్టే లేదు. అర్థమైందా? అసలు ఎందుకు ఇట్లాంటి పిచ్చి రూల్స్ పెట్టడం ఎందుకు సిరాజు? ఇప్పుడు ఆడేదో తేడాగా చేస్తున్నాడు, ఆడు తేడాగా చేస్తుంటే ఆడికి బుద్ధి వచ్చేలాగా చేయాలి, కానీ ఆడి పెళ్ళాన్ని ఇంకోటి దగ్గర పడుకోబెట్టి తీసుకురావాలనే దిక్మాల ఆలోచన ఎందుకు వస్తుంది? దీనివల్ల వాడికి నష్టమేమో పక్కన పెడితే ఆవిడ జీవితాంతం కూడా 2-3తో ఉండొచ్చింది అన్న నిందైతే మొయ్యాలిగా. మరి ఆడవాళ్ళకి సహేతుకంగా ఒక న్యాయం చేసే ప్రక్రియ ఎందుకు ఆలోచించలేకపోయారు? ఆలోచించలేకపోవడం కూడా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి, వాళ్ళు తింటున్న తిండిని బట్టి, వాళ్ళు ఉంటున్న వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చదివిన చదువులను బట్టి. కానీ అదే ఆచారాన్ని భారతదేశంలో ఎందుకు పాటించాలి? భారతదేశంలో అంతకంటే ఉన్నతమైన విలువలతో కూడిన వివాహ వ్యవస్థ ఎప్పటి నుంచో పకడ్బందీగా ఉందిగా. మతం అంటే కేవలం దేవుణ్ణి మాత్రమే తీసుకుంటే సరిపోద్ది కదా, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆచారాలు కూడా తీసుకోవాలా? సర్లేండి, ఇక ఎంత మాట్లాడినా దీంట్లో అయితే ఉంది, ఖురాన్లో నికాహ్ హలాలా ఉంది, హదీసుల్లో నికాహ్ హలాలా ఉంది, మహమ్మద్ ప్రవక్త గారి జీవితంలో కూడా నికాహ్ హలాలాకు సంబంధించిన తీర్పులు ఇచ్చి ఉన్నారు. నికాహ్ హలాలా అంటే మొదటి భర్తను మళ్ళీ వివాహం చేసుకోవాలంటే ఇంకో వ్యక్తితోటి చేసుకుని, ఆ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ వ్యక్తి నుంచి విడాకులు పొందిన తర్వాత మాత్రమే మళ్ళీ మొదటి భర్తను వివాహం చేసుకోగలుగుతారు. దీన్నే హిందువులు చెప్తే ఇది నో అంటున్నారు, మళ్ళీ తర్వాత ఇదే ఎస్ అని వాళ్ళే చెప్తున్నారు. పాపం ఇటువంటి హిపోక్రాటిక్ లైఫ్ బతకటం అనేది నిజంగా సిరాజ్కి నరకమే. సిరాజు తొందరగా ఆ నరకంలోంచి బయటపడాలని, తప్పని ఒప్పుకునే స్థితికి ఎదగాలని, అలాగే మా మతంలో జరిగే తప్పులు తప్పే కాదు అనే మతోన్మాదం నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. మన సిరాజ్ కోసం ప్రార్థన చేద్దాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై.